తోనే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. హిందూ మహిళను చైర్మన్ చేస్తామంటే ప్రజలు మాకు 24 సీట్లలో కేవలం 5 మాత్రమే ఇచ్చారని, అందుకే చైర్మన్ పదవి ఎవరికి దక్కినా సరే కానీ బీఆర్ఎస్ పార్టీకి దక్కొద్దని నిర్ణయించుకున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాకు కావాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు చైర్మన్ సీట్లో కూర్చోవద్దు, బీఆర్ఎస్ వాళ్ళు వైస్ చైర్మన్ సీట్లో కూర్చుంటారు. మేము తప్పుకుంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ చైర్మన్ అవుతాడు, మేము తప్పుకుంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ వైస్ చైర్మన్ అవుతాడు. అందుకని మేము తప్పుకోలేదు. పార్టీ అధిష్టానం కూడా మేము చెప్పినాం, లోకల్ ఫ్యాక్టర్స్ను లోకల్ పరిస్థితులను అంచనా వేసి మేము ఇక్కడ నిర్ణయం చేస్తున్నామని పార్టీ అధిష్టానాన్ని కూడా చేసినాం. ఇవాళ ఒక బీఆర్ఎస్ ఏతర వారికి కాకుండా మేము చేయగలిగినాం. దాంట్లో మేము చాలా సక్సెస్ఫుల్ అయినాం. కాంగ్రెసు బీజేపీ లోపాయకారి అని కొంతమంది నాయకులు అవాకులు చెవాకులు పేరుతారు. లోపాయకారి కాదు, ఇక్కడ అండర్స్టాండింగ్లో పోయినాం. ఎందుకు అని అంటే ఒక లక్ష్యం కోసం. ఇక్కడ ఏమైంది, మేము చాలా సందర్భాల్లో చెప్పినాం, మేము ఎలక్షన్లో కూడా చెప్పినాం. ఎస్, కోనప్ప అంటాడు, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు అని కాదు, మేము కూడా ఎన్నికలప్పుడు చెప్పినాం, హిందూ మహిళను చైర్మన్ సీట్లో కూర్చుండబెడతాం, బీజేపీకి అవకాశం ఇవ్వమని మేము అడిగినాం. ప్రజలు మాకు ఎన్ని సీట్లు ఇచ్చారు? 30ల 5 సీట్లు మాత్రమే ఇచ్చారు. అవునా? మరి 5 సీట్లు ఇచ్చినప్పుడు మేము చైర్మన్గా హిందూ మహిళనే ఉండాలని కోరుకోవడం వితండవాదం అవుతుందా కాదా? మా వాదనను ప్రజలు యాక్సెప్ట్ చేస్తే మాకు 13, 14 వాళ్ళకి ఇచ్చినట్టు మాకు సీట్లు ఇస్తే మేము హిందూ మహిళను కూర్చోబెట్టడానికి అవకాశం ఉంటుంది. హిందూ మహిళకు వాదనను ప్రజలే అంగీకరించలేదు. ఒక రకంగా చూడాలంటే ఇవాళ గతంలో 8 మంది మైనారిటీలు కౌన్సిల్లో ఉంటే ఈసారి 10 మంది మైనారిటీలు కౌన్సిల్లో ఉన్నారు. ప్రజలు ఆ రకంగా తీర్పునిస్తే ప్రజల తీర్పును విరుద్ధంగా